హాయ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్కి ఎడిషన్ మిషన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. 35 సెంటీమీటర్స్ వెడల్పు, 25 సెంటీమీటర్స్ పొడవు ఉండాలి. కార్డ్బోర్డ్ సైజ్ కంటే 1/2 సెంటీమీటర్ ఎక్కువ పొడవు వెడల్పు ఉన్న ఒక చార్ట్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మార్క్ చేసుకుని దానిని సిజర్తో కట్ చేసుకోవాలి. తర్వాత కార్డ్బోర్డు ఆ చార్ట్ పైన పెట్టి ఆ 4 సైడ్స్ కూడా ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి కార్నర్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కార్నర్లో రెక్టాంగిల్ షేప్ వచ్చింది కదా, ఆ రెక్టాంగిల్ షేప్ని కట్ చేసిన తర్వాత ఇలా ఫెవికాల్ వేసి 4 సైడ్స్ని నీట్గా ఫోల్డ్ చేసేయండి. ఆ 4 సైడ్స్కి ఇలా కార్నర్స్ కట్ చేయడం వల్ల ఫోల్డింగ్ నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. నేను తీసుకున్న కార్డ్బోర్డ్కి అయితే నాకు 1/2 చార్ట్ పట్టింది. ఏదైనా కలర్ చార్ట్ తీసుకోండి, వైట్ చార్ట్ కాకుండా, ఎందుకంటే ఈ చార్టే మనకి ఇప్పుడు బార్డర్లా వస్తుంది. నెక్స్ట్ సేమ్ కలర్ చార్ట్ తీసుకుని కార్డ్బోర్డ్ సైజ్కి సరిపోయేటట్టు మార్క్ పెట్టుకుని దాన్ని సిజర్తో కట్ చేసిన తర్వాత ఈ కార్డ్ వైపు రెండో వైపు ఉంటుంది కదా, దానికి కూడా ఇట్లా సేమ్ ఫెవికాల్ వేసి ఫస్ట్ అతికించినట్లే రెండో వైపు కూడా అతికించాలి. ఎందుకంటే ఆ కార్డ్బోర్డ్ కనిపిస్తే లుక్ పోతుంది కదా, చూడడానికి బాగుంటుంది ఇలా రెండు వైపులా ఫినిషింగ్ ఇస్తే. ఇప్పుడు చూడండి, ఇది ఒక కలర్ చార్ట్లా ఉంది చూడడానికి. ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ ఎల్లో కలర్ చార్ట్ తీసుకుని ఈ కార్డ్బోర్డ్ సైజుకి ఒక 1/2 సెంటీమీటర్ సైజు తక్కువ ఉండేలా ఈ 4 సైడ్స్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ లైట్ బ్లూ కలర్ అనేది ఎల్లో చార్ట్కి ఒక బార్డర్లా కనిపించాలి స్టిక్ చేసినప్పుడు. అంటే ఈ ఎల్లో కలర్ చార్ట్ ఒక 1/2 సెంటీమీటర్ 4 సైడ్స్ కూడా తగ్గించి తీసుకోవాలి. ఇలా తగ్గించి తీసుకోవడం వల్ల బ్లూ చార్ట్ అనేది బార్డర్ బాగా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ నేను ఇక్కడైతే టైటిల్ పెడుతున్నాను, ఎడిషన్ అని. టైటిల్ కింద 5 సెంటీమీటర్స్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకుని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి మనం గీసిన లైన్ ఉంది కదా దానిపైన అతికించాలి. నెక్స్ట్ సేమ్ ఇంకొక స్క్వేర్ పేపర్ని తీసుకుని వైట్ పేపర్ని సేమ్ అక్కడ కూడా అలాగే అతికించాలి. థర్డ్ పేపర్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. ఈ 3 పేపర్స్ ఇలా అతికించిన తర్వాత ఇంట్లో ఏవైనా ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, అవి ఆ వైట్ పేపర్కి సరిపోయేటట్టు సేమ్ సైజ్ కట్ చేసుకోవాలి ట్రాన్స్పరెంట్ కవర్ని. ఆ ట్రాన్స్పరెంట్ కవర్ని స్టిక్ చేయడానికి వేరే కలర్ చార్ట్ పేపర్ని తీసుకుని ఇలా 4 సైడ్స్ కింద కట్ చేసి గ్రీన్ కలర్ బార్డర్ పేపర్ని హాఫ్ వైట్ పేపర్ పైన హాఫ్ ఎల్లో చార్ట్ పైన పెట్టి స్టిక్ చేయాలి. అంటే ఆ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఆ ఎల్లో చార్ట్కి స్టిక్ అయ్యేలా ఉండాలి, లేకపోతే ఆ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఈ ట్రాన్స్పరెంట్ కవర్ పైన ఎడిషన్ చేస్తాం. నెక్స్ట్ ఏదైనా కలర్ స్కెచ్ పెన్ తీసుకుని థిక్గా ఒక లైన్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ లైన్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం నెంబర్స్ వేస్తాం. ఇలా ఒక డాట్స్ పెట్టుకోవాలి మనం లైన్స్ వేసుకోవడానికి. నెక్స్ట్ ఏదైనా వేరే కలర్ స్కెచ్ పెన్ తీసుకుని ఆ మార్క్ పెట్టిన చోటు నుంచి ఇట్లా లైన్స్ వేసుకోవాలి స్ట్రైట్గా. నేను తీసుకున్న కార్డ్బోర్డ్కి అయితే నాకు 18 నెంబర్స్ వచ్చాయి. అందుకే నేను 18 నెంబర్స్కి మాత్రమే ఎడిషన్ చేయాలి. అందుకే నేనైతే 1 to 18 నెంబర్స్ అయితే రాశాను. నెక్స్ట్ కొన్ని సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకుని అవి నీడిల్లో పెట్టి ముడివేశాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బార్డర్ దగ్గర ఆ నీడిల్ని గుచ్చి ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ అబాకస్ బీడ్ ఉంటుంది కదా, ఆ బీడ్ని తీసుకుని ఆ బీడ్ లోపలికి దారం పంపించాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉంది కదా కార్డ్బోర్డ్ సైడ్, సెకండ్ సైడ్ కూడా ఈ నీడిల్ని కుచ్చి థ్రెడ్ని బ్యాక్ సైడ్కి తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి పంపించి ఆ 2 థ్రెడ్స్ని కలిపి టైట్గా ముడివేయాలి. ఎందుకంటే టైట్గా ముడివేయకపోతే అబాకస్ బీడ్ అనేది లూజ్ అయిపోతుంది. ఎడిషన్ మిషన్ అయితే రెడీ అయిపోయింది. వైట్ బోర్డ్పై రాసినట్టు చాలా నీట్గా రాస్తుందండి ఈ ట్రాన్స్పరెంట్ కవర్ పైన. ఈ అబాకస్ బీడ్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. రాసిన నెంబర్స్ని ఎరేజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది జస్ట్ ఫింగర్స్తో ఇలా అంటే సరిపోతుంది, అది ఎరేజ్ అయిపోతుంది. Good morning everyone. My name is Riyam. Today I am telling you about addition. First we have to move the date to 7. Next we have to count 9. 1, 2, 3, 4, 5, 6,
is 16. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.